ప్రొడక్ట్స్ అంటారు, తేనె ఉత్పత్తులు అంటారు కదా. సో దాన్ని మనం బీ ప్రొడక్ట్స్ అంటున్నాం. సో చాలా మంది తెలుసు తేనె అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది తెలుసు ఇక్కడ ఐడియా ఉంది తేనె? రైజ్ హ్యాండ్ ఆప్షన్ యూస్ చేయండి. ఎంతమందికి మీకు తేనె తెలుసు? ఎంతమంది తాగారు తేనె అట్లీస్ట్ ఒకసారి సార్ లైఫ్లో? మిగతా ఎవరు తాగలేదా? వెరీ గుడ్, రైట్. సో కానీ తేనె మంచిదే, మరి ఏ తేనె మంచిది అంటారా? సో ఏంటి సార్ అన్ని మీ ఫరెవర్ హనీ బెస్ట్ అంటారు? ఎస్, వీఆర్ ద వరల్డ్ బెస్ట్ అండి. మీరు గూగుల్ వెళ్ళిపోయి వరల్డ్స్ బెస్ట్ అలోవెరా జెల్ అని కూడా చూడండి. ప్రపంచం మొత్తంలో ఏది బెస్ట్ అలోవెరా జెల్ అని గూగుల్ అడగండి, నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తుంది. అండ్ ప్రపంచం మొత్తంలో ఏది బెస్ట్ హనీ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేయండి, మీరు రోజు వినే హనీలు వస్తాయి, లేదా మన ఫరెవర్ బిర్యానీ వస్తుందా? వరల్డ్ బెస్ట్, నాట్ ఏ లోకల్లో ఆంధ్ర బెస్ట్ లేదా కర్ణాటక బెస్ట్ అని చెప్పట్లా, వరల్డ్ బెస్ట్ అనమాట. సో వీఆర్ ద క్వాలిటీ అనండి. సో తేనె అనేది న్యాచురల్ ఎనర్జీ ఫుడ్ అనమాట. సో ఇది బయట ఏంటంటే చాలా మంది రకరకాలుగా తేనె తయారు చేస్తున్నారు. సో కలెక్ట్ చేసే విధానంలో ఏంటంటే చాలా మంది పురుగులు పిండేస్తారు దానిలో. ఆ వెజ్ హనీ కాస్త ప్యూర్ వెజ్ ఏదైతే ఉండాలో ఆ పురుగులు పిండేస్తే అది నాన్ వెజ్ హనీగా తయారైపోతుంది. ఈవెన్ చాలా మంది చక్కెర మిక్స్ చేస్తున్నారు, తీపి కోసం చాలా హనీస్ బయట స్వీట్ మిక్స్ చేస్తున్నారు. న్యాచురల్ షుగర్స్ ఉన్నట్లు దానిలో ఆల్రెడీ న్యాచురల్ షుగర్స్ అది కాకుండా బయట చాలా మంది బెల్లం పాకాన్ని మిక్స్ చేసి చేస్తున్నారు, చాలా మంది హీట్ చేసిన హనీని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా హనీలో కల్తీ పెరిగిపోయింది. ఈవెన్ ఎంత పెద్ద బ్రాండెడ్ కంపెనీ అయినా సరే తీసుకోండి, మీరు ఐ కెన్ ప్రూవ్. మన హనీకి దానికి కూడా ఒక డెమో ఉంది, మీరు తర్వాత ఈ గూగుల్లో చూడండి, హనీకి కూడా డెమో ఉందన్నమాట. జస్ట్ ఏం లేదు, ఒక వాటర్లో మన హనీని బయట హనీని వేసేస్తే అది మొత్తం కూడా వాటర్లో కలిసిపోతే మన హనీ మిక్స్ అవ్వదు. సెకండ్ వచ్చేసి మన హనీని మీరు ఒక మ్యాచ్ బాక్స్తో, నెక్స్ట్ డెమోస్ మనం చూద్దాం, ఒక మ్యాచ్ బాక్స్కు మన హనీని నుంచి బ్లిక్ చేసి బయట హనీని మనం బ్లింక్ చేసి జస్ట్ మ్యాచ్ బాక్స్ వెలిగించినప్పుడు బయట హనీ ఆరిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ వాటర్ కంటెంటెడ్, మనది ప్యూర్ కాబట్టి. ఇక్కడ మన మ్యాచ్ బాక్స్ మీరు హనీని ముంచి తీసినా సరే దీనికి కూడా డెమో ఉందన్నమాట. అలవీరా హనీ ప్యూర్ అని చెప్పడానికి కూడా ఒక డెమో ఉంది. సారీ ఇప్పుడు నేను కలెక్ట్ చేయలేదు వీడియో, నెక్స్ట్ టైం మనం మీటింగ్ లో మనం మాట్లాడుకుందాం, రైట్. అలా ఫరెవర్ బీ హనీ అనేది ఉందో సూపర్ న్యాచురల్ హనీ అనమాట. మనకు హనీ చాలా డార్క్ కలర్ లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. డార్క్ కలర్ లో ఉండే ఫుడ్ మాత్రమే హైయెస్ట్ న్యూట్రిషన్ కంటెంట్. మన హనీలో ఏమేమి ఉంటాయి సార్ అంటారా? సో ఆల్మోస్ట్ హనీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. దీనిలో ట్రేస్ మినరల్స్ అంటారు, మన బాడీకి అవసరపడే టోటల్ ప్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్ అవ్వచ్చు, A to Z విటమిన్స్, A1 A B2 A B1 B2 B3 B5 B6 B12 విటమిన్ C D అన్ని కూడా విటమిన్స్ అనేది దీనిలో దొరుకుతాయి. ఎంజైమ్స్ ఉంటాయి మన డైజెస్ట్ సిస్టమ్ హెల్ప్ చేసేవి. ఎమినో యాసిడ్స్ అంటే మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి చెప్పాను కదా, న్యాచురల్ ఎనర్జీ బూస్టర్. దీన్ని తాగిన వెంటనే స్పాట్ లో మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఈవెన్ స్కిన్ హెల్త్ కానీ, ఈవెన్ యంగ్ లుకింగ్ కనపడడానికి కానీ, వ్రింకిల్స్ మడతలు తగ్గించడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్గా పిల్లలకి మాటలు త్వరగా రావడానికి. చాలా మందికి సార్ మా పిల్లడు ఇంకా మాట్లాడలేదండి, అలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా సరే ఇవ్వచ్చు. ఈవెన్ పిల్లలు రాత్రిపూట బెడ్ వెయిట్ చేస్తుంటారు. కొన్ని టిప్స్ చెప్తున్నాను మీకు హనీ గురించి. మన హనీ ఇవ్వడం వల్ల నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అనమాట. నైట్ పడుకునే ముందు ఒక టీ స్పూన్ హనీ ఇస్తే అసలు బెడ్ వెయిట్ చేయడు, నైట్ బెడ్ వెయిట్ జరగదు అనమాట. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హనీ వల్ల. మనకు ఒక విషయం చెప్పాలంటే, సంపూర్ణ ఆహారం ఏదన్నా భూమి మీద ఉంది అంటే దేవుడు ఇచ్చినటువంటి వాటిలో ఓన్లీ హనీలో పెట్టేశాడు. నేచర్స్ కంప్లీట్ ఫుడ్ అంటారు అనమాట దీన్ని. సో అంత ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. అండ్ హనీ ప్రొడక్ట్స్ నుంచి మన వాళ్ళు సెకండ్ ప్రొడక్ట్ బి ప్రొడక్ట్ అంటే రాయల్ జెల్లీ అంటారు. రాయల్ జెల్లీ. సో రాయల్ జెల్లీ అంటే ఏంటి సార్ అంటే, రాణి తేనెటిగా ఆహారం అంటారు. కూలీగలు రాణిగలు అంటారండి. కూలీగలు 6 నుంచి 7 వారాలు బతుకుతాయి, రాణిగలు 6 సంవత్సరాల పాటు బతుకుతాయి. ఏంటి సార్ దాని స్పెషల్ ఏంటి అంటే, అది తినే ఫుడ్ అంత క్వాలిటీగా ఉంటుంది కాబట్టి. సో మన వాళ్ళు కూడా ఏంటంటే దాని నుంచి రాణి తేనెటిగా ఆహారాన్ని మన వాళ్ళు ఒక టాబ్లెట్ రూపంలో కన్వర్ట్ చేసి డిజైన్ చేశారు. రాయల్ జెల్లీ అంటే కింగ్ ఫుడ్ అంటారన్నమాట. సో ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో కూడా మన బాడీకి అవసరమైనటువంటి ఎన్నో రకాల విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, బి కాంప్లెక్స్ అవ్వచ్చు, హైయెస్ట్ బి కాంప్లెక్స్ అనమాట. న్యాచురల్ యాంటీబయాటిక్ అవ్వచ్చు, యాంటీవైరల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన బాడీకి ఏవైతే న్యాచురల్ గా కావాలో అవన్నీ తినలేదు. దీనివల్ల ఎస్పెషల్ గా బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, ఫౌంటైన్ ఆఫ్ యూత్ అంటారు. సార్ నేను యవ్వనంగా ఉన్నాను సార్, నా స్కిన్ మళ్ళీ మడతపడకూడదు, లైఫ్ లాంగ్ నాకు ఇదే స్కిన్ స్ట్రక్చర్ ఉంటుందా అంటే 100% మీరు రెగ్యులర్ గా రాయల్ యూజ్ చేయండి, మీ స్కిన్ మడత రానివ్వదు, మీ స్కిన్ ని మడత పడనివ్వదు. సెకండ్ అదేవిధంగా ఫౌంటైన్ ఆఫ్ యూత్ అని ఇంకో మాట ఏంటి అంటే, సో ఆల్మోస్ట్ నర్వ్స్ వీక్నెస్ ఏదైనా ఉన్నా సరే, సో చాలా ఎక్సలెంట్ ఫుడ్ అనమాట. ఈవెన్ దీన్ని తీసుకుంటే బెనిఫిట్స్ ఇంకోటి ఏంటంటే, స్ట్రెస్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది. సో చాలా మందికి సార్ నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ థింక్ చేస్తున్నాను, సో దానికి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ గురించి మనం చెప్పుకున్నాం కదా, న్యాచురల్ మన బాడీకి ఇమ్యూనిటీ బూల్డ్ అవ్వాలంటే విటమిన్ సి, విటమిన్ డి కావాలి, దాంతోపాటుగా జింక్ కావాలి. ఇవన్నీ కూడా దీనికి న్యాచురల్ గా దొరుకుతాయి కాబట్టి ఇమ్యూనిటీ, ఎలాంటి కరోనా సైడ్ ఎఫెక్ట్స్, కరోనా కాదు ఇంకేదొచ్చినా సరే మీ బాడీ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగనివ్వదు. అండ్ హై ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది, హెల్తీ స్కిన్ మెయింటైన్ చేస్తుంది. సో అదేవిధంగా మీ యొక్క మెటబాలిజం అనేది స్టెబిలైజ్ చేస్తుంది. సో రాయల్ జెల్లీ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మేజర్ ఎస్పెషల్ గా ఇది ఒక యూత్ ప్రొడక్ట్ అనమాట. సో ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ ఫర్ ద న్యూట్రిషన్.
సో హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్పెషల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. చాలా మంది వింటున్నాం కదా మనకు సార్ థైరాయిడ్ వచ్చిందని. థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దానిలో మనకు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అయోడిన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకు అలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనమాట. సో ఆ T3 T4 ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో వాటి యొక్క ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో మా ఫ్యామిలీలో చాలా ఏళ్ళుగా వాళ్ళు డైలీ ఒక టాబ్లెట్ బిల్ల మింగేవాళ్ళు అనమాట. ఈ ప్రొడక్ట్ ని ఒక 6 months కోర్స్ లాగా ఇచ్చాను. వాళ్ళు 6 months తర్వాత మళ్ళీ ఏ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇప్పుడు మానేసి కూడా 2 years అయిపోయింది. మళ్ళీ వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ మింగాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అంత బాగా హెల్ప్ చేస్తుంది. రైట్.